హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. మనం ఇవాళ ఫంక్షన్ స్టైల్‌లో మటన్ కర్రీ చేద్దామండి. చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఎవరైనా సరే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా మనం ఒక హాఫ్ కిలో మటన్ తీసుకోవాలండి. మనం ఈ హాఫ్ కిలో మటన్‌ని 2, 3 సార్లు శుభ్రంగా మనం క్లీన్ చేసుకోవాలండి. మనం క్లీన్ చేసుకునేటప్పుడే కొద్దిగా ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసుకొని క్లీన్ చేసుకోవటం వల్ల మనకి మటన్ స్మెల్ రాదండి. ఇలా మనం క్లీన్ చేసుకున్న తర్వాత దీంట్లోకి 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. పసుపు వేసిన తర్వాత ఫ్రెష్‌గా దంచి పెట్టుకున్న ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్, అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ గసగసాల పేస్ట్ కూడా మనం వేసుకోవాలండి. ఈ కర్రీకి ఇదే మనకి చాలా హైలైట్ అండి. ఈ పేస్ట్ వేయడం వల్ల కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బాగుంటుందండి. నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను పూర్తిగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటని చెప్పి ఈ పేస్ట్‌ని. దీని తర్వాత కొద్దిగా సాల్ట్ మనం తగినంత ఉప్పు వేసుకోవాలండి. మనం కల్లుప్పు వేస్తున్నామండి. కల్లుప్పు వేయటం వల్ల మనకి చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ అనేది. మీ ఇష్టం అండి. నార్మల్ ఉప్పు కూడా మనం వేసుకోవచ్చు. దాని తర్వాత కొద్దిగా కట్ చేసిన ఆనియన్స్ కూడా మనం యాడ్ చేసుకోవాలి. అలాగే దాని తర్వాత పుదీనా యాడ్ చేసుకోవాలండి. మనకి పుదీనా వేయటం వల్ల నాన్ వెజ్ కర్రీస్‌లో కానీ, మటన్‌లో కానీ మనకి ఈజీగా డైజెస్ట్ అయిపోతుందండి. అలాగే కొద్దిగా పుదీనా, అలాగే ఈ హాఫ్ కిలో మటన్‌లోకి మేము 3 స్పూన్స్ కారం వేస్తున్నామండి. మీ ఇష్టం అండి. స్పైసీనెస్ ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు. తక్కువ వేసుకోవచ్చండి. కారం మీ ఇష్టం ఎలానే వేసుకోవచ్చండి. మేమైతే 3 స్పూన్స్ కారం వేస్తున్నాము. అలాగే దాని తర్వాత గరం మసాలా యాడ్ చేసుకోవాలండి. మటన్ మసాలా కానీ, గరం మసాలా కానీ మనం ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ మనం యాడ్ చేసుకున్న తర్వాత లాస్ట్‌కి మనకి నిమ్మకాయ మనం పిండుకోవాలండి. ఇలా మనం నిమ్మకాయ పిండుకొని మనం అన్నీ వేసిన తర్వాత మనం మిక్స్ చేసుకోవాలండి. మనం మంచిగా మిక్స్ చేసుకొని పెట్టుకుంటే మనకి చాలా బాగుంటుంది కర్రీ అనేది. అప్పటికప్పుడు మనం చేసుకుంటే కొద్దిగా మనకి ముక్కకు పట్టదు కదా! అలాగే ఇలా మనం మిక్స్ చేసే ముందు చేతికి గ్లౌజ్ వేసుకోవడం వల్ల మనకి చాలా బాగుంటుందండి. ఎందుకంటే చేతికి మనకి మండకుండా ఉంటుందన్నమాట. మనం మిక్స్ చేస్తూ ఉంటే మనకి చెయ్యి మండుతుంది కదండీ! అందుకే ఇలా గ్లౌజ్ వేసుకొని మిక్స్ చేయడం వల్ల మనకి ఈజీగా మనకి ఇబ్బంది ఉండదన్నమాట. ఇలా మనం మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఈ ముక్కలకు పట్టేట్టు మొత్తం మిక్స్ చేసుకోవాలండి. ఇందాక మనం చెప్పా కదా గసగసాల పేస్ట్ అని చెప్పి, దానికోసం మనం ఏం చేసుకోవాలంటే కొద్దిగా తగినంత గసగసాలు, అలాగే ఎండు కొబ్బరి, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, జాజికాయ ఇవన్నీ తీసుకోవాలండి. ముందుగా మనం ఒక ప్యాన్‌లోకి తగినంత గసగసాలు, ఎండు కొబ్బరి ఫ్రై చేసుకోవాలండి. దాంట్లోనే లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, జాజికాయ ఇవన్నీ మనం మిక్సీ పట్టుకొని పేస్ట్‌లా చేసి పెట్టుకోవాలండి. ఇందాక ఆ పేస్ట్‌లా చేసి పెట్టుకుంది గసగసాల పేస్ట్ అనమాట. మనం మొత్తం ఆ పేస్ట్ చేసుకొని చాలా బాగుంటుందండి. తర్వాత మనం కుక్కర్‌లోకి కొద్దిగా ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసిన తర్వాత, అలాగే ఒక హాఫ్ ఆనియన్, అలాగే కొద్దిగా పుదీనా కూడా యాడ్ చేసుకొని ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న మన మటన్‌ని ఒక హాఫ్ అన్ అవర్ గానీ, ఒక 1 అవర్ గానీ మనం పక్కన పెట్టుకుంటే మనకి ముక్కలకి ఈజీగా పడుతుందండి. మన కర్రీ కూడా చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. ఇలా మనం కలిపి పెట్టుకున్న మటన్‌ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలండి. కుక్కర్‌లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా మనం దీంట్లోకి యాడ్ చేసుకోవాలండి. ఇలా మనం కుక్కర్‌లోకి యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో మంచిగా ఇలా కొద్దిగా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఇందాక మనం కొద్దిగా ఉప్పు వేసాం కదా! ఇప్పుడు కొద్దిగా లైట్‌గా ఉప్పు వేద్దామండి. ఉప్పు వేసిన తర్వాత ఒక 2 టమాటాలు వేసుకోవడం వల్ల మనకి గ్రేవీ వస్తుందండి కర్రీ అనేది. 2 టమాటాలు మనం యాడ్ చేసుకోవాలి. ఇలా మనం యాడ్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మనం ఏంటంటే లైట్‌గా మనం కలుపుకోవాలన్నమాట. ఇలా మనం లైట్‌గా కలుపుకోవటం వల్ల ఏమవుతుందంటే మన ముక్కలకు మంచిగా అంతా పడుతుందన్నమాట. ఇలా మనం కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ కానీ, 10 మినిట్స్ కానీ మొత్తం మనం ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఆయిల్‌లో ఫ్రై చేసుకోవటం వల్ల మనకి మటన్ చాలా బాగుంటుంది. ముక్కలు కూడా చాలా బాగుంటాయి. టేస్ట్ కూడా తినడం చాలా బాగుంటుంది. మొత్తం ఇలా మనం కలుపుకోవాలండి. ఇలా మనం మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్, 10 మినిట్స్ అట్లా మనం మిక్స్ చేసిన తర్వాత ఇలా ముక్కలు మునిగేంత వరకు చిన్న గ్లాస్‌తో మనం వాటర్ పోసుకోవాలండి. ఇలా మనం వాటర్ పోసుకొని మనం కుక్కర్ మనం మూత పెట్టేసి ఒక 5 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుంటే మనకి ఈజీగా ఉడికిపోతుందండి. ఇలా మనం ఉడికిన తర్వాత మేము వేరే బౌల్ తీసుకున్నామండి. వేరే బౌల్‌లోకి మార్చుకొని ఏంటంటే ఒక మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మనం ఇలా మనం ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత లాస్ట్‌కి మనం ధనియాల పొడి యాడ్ చేసుకోవాలండి. ఇలా మనం ధనియాల పొడి యాడ్ చేసుకోవటం వల్ల మనకి మటన్ చాలా గ్రేవీగా ఉంటుందండి. చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా మనం ఒక 5 విజిల్స్ తర్వాత మనం కుక్కర్‌లో అయిపోయిన తర్వాత ఇలా మనం సెపరేట్ చేసుకొని ఇలా మనం ఒక 5 మినిట్స్ కానీ, 10 మినిట్స్ కానీ మనం ఉడికించుకుంటే మనకి రెడీ అయిపోతుందండి కర్రీ అనేది. ఇలా మనం మొత్తం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మనం చూసుకోవచ్చండి. ఒక పీస్ తీసుకొని చూద్దాం మనకు ముక్క ఉడికిందా లేదా అని చెప్పేసి. మనం కుక్కర్‌లో అండి అంటే మనం మటన్ బట్టి అండి ఒక 5 విజిల్స్ కానీ, 6 విజిల్స్ కానీ మనం ఏంటంటే పూర్తిగా దాంట్లో ఉడికిస్తే మనకి బాగోదు కదా! చూడండి ఇక్కడ మనకి ముక్క అనేది ఉడికిపోయిందనమాట ఈజీగా.
అంటే ఏంటి మనకి అయిపోయిందనమాట మటన్ అనేది. లాస్ట్ దీంట్లో మనం ఏం చేయాలంటే కొద్దిగా లైట్‌గా కొత్తిమీర వేసుకొని మనం దించేసుకోవడమే అండి. మనకి వేడి వేడి మటన్ కర్రీ రెడీ అయ్యండి. చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.